తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కేసు మన చెరుకులపాటి నారాయణ రెడ్డి మరియు సాంస్కృతిక మర్డర్ కేసులో ఈ కేసు 2017 సంవత్సరం మే నెలలో జరిగింది. తద్వారా మనం కేసు నమోదు చేసిన తర్వాత ఐఓ గారు అయినటువంటి బాబా ఫక్రుద్దీన్ గారు మరియు వారి యొక్క సిబ్బంది ఈ కేసులో ఉన్నటువంటి అన్ని ఆధారాలను సేకరించి మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, మెటీరియల్ ఎవిడెన్స్ కావచ్చు, వీటన్నిటినీ క్షుణ్ణంగా అన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దాదాపు ఈ 8 నెలల్లో మనకు ట్రయల్ నడుస్తూ ఈ సంవత్సరం ట్రయల్ స్టార్ట్ అయ్యి సార్ గారు ఇప్పుడు ఈరోజు మనకు వర్డిక్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 16 మంది ముద్దాయిలకైనా 5 మంది ముద్దాయిలకు శిక్షను నాట్ గిల్టీ కింద అక్విట్ చేశారు. రిమైనింగ్ 11 మంది ముద్దాయిలకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మన ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్యాక్షన్ ఊబిలో పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోకుండా వారి యొక్క